గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య భారత్ కు ఊరట లభించింది. రష్యా చమురు కొనుగోలు చేయడానికి అమెరికా మినహాయింపులు ఇచ్చింది. 30 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనడానికి అనుమతి ఇచ్చింది. ఇక మరోవైపు వైమానిక స్థావరాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సందర్శించారు. ఇజ్రాయెల్ యుఎస్ పైలట్లను కలిశారు. అలాగే ఇరాన్ సంధిస్తున్న షాహెద్ డ్రోన్లను ఎదుర్కోవడంలో అమెరికాకు ఉక్రెయిన్ సహాయం చేస్తోందని జెలెన్స్కీ ప్రకటించారు. గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య భారత్ కు ఊరట లభించింది. రష్యా చమురు కొనుగోలు చేయడానికి అమెరికా మినహాయింపులు ఇచ్చింది. 30 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనడానికి అనుమతి ఇచ్చింది. మరోవైపు వైమానిక స్థావరాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సందర్శించారు. ఇజ్రాయెల్ యుఎస్ పైలట్లను కలిశారు. అలాగే ఇరాన్ సంధిస్తున్న షాహెద్ డ్రోన్లను ఎదుర్కోవడంలో అమెరికాకు ఉక్రెయిన్ సహాయం చేస్తోందని జెలెన్స్కీ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. యమునా, దాదాపు ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ దాదాపు ఏడవ రోజు చాలా ముఖ్యంగా అటు ఉక్రెయిన్ సహాయాన్ని ఇటు అమెరికా అడగడము, దానికి సమ్మతించడము ఒకవైపు, మరొక వైపు ఏదైతే ముడి చమురికి సంబంధించినటువంటిది ఇటు జలసంధి అంటే హర్ముజ్ జలసంధి ఏదైతే మూసివేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అటు అమెరికా అధికారులు ఇటు అంటే భారత అధికారుల మధ్య దాదాపు 4 రోజుల పాటు కూడా చాలా కీలకంగా అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ ముడి చమురు ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అమెరికా ముందు ప్రస్తావించడము, దానికి సంబంధించినటువంటిది నిన్న జరిగినటువంటి ఏదైతే కీలకమైనటువంటి చర్చల్లో 30 రోజుల పాటు రష్యా ముడి చమురును కొనుగోలు చేసే విధంగా కూడా ఇక్కడ తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తూ కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఒక కీలక ప్రకటన చేసింది. దీనితో రష్యా తోటి ఏదైతే ముడి చమురు కొనరాదు అన్నటువంటి ఏదైతే అబ్జెక్ట్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఇక్కడ అనుమతి ఇవ్వడం అన్నది చాలా కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో రష్యాతో ముడి చమురును కొనుగోలు చేసేందుకు కూడా అమెరికా ఒక కీలక ప్రకటన చేస్తూ కూడా అనుమతి ఇవ్వడం అన్నది ముఖ్యమైనటువంటి అంశం. మరొకటి దాదాపు చర్చలు అటు అమెరికా భారత్ మధ్య జరుగుతున్నటువంటి ముడి చమురికి సంబంధించినటువంటి చర్చలు చాలా మటుకు కూడా దీనిపైన జరుగుతున్నాయి. దాదాపు ఢిల్లీ వేదికగా 4 రోజుల పాటు ముఖ్యంగా ఇక్కడ మనకు మరొక అంశము ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి నెతన్యాహు ఈ రోజు 7వ రోజు. ఇప్పటికీ కూడా దాదాపు అనేక వైమానిక డ్రోన్లతో ఉండేటటువంటి అటు అమెరికా సైన్యం కూడా ఇజ్రాయెల్ కు పలు ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా ఉండి అక్కడ యుద్ధ రంగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు వారిని కలవడము, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉక్రెయిన్ కి సంబంధించింది దాదాపు ఇరాన్ కి సంబంధించినటువంటి డ్రోన్లను ఎదుర్కోవడం కొరకు ఉక్రెయిన్ సహాయాన్ని కోరడంతో ఇక్కడ ఉక్రెయిన్ జెలెన్స్కీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రశ్న చేశారు. ఖచ్చితంగా అమెరికాకు ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి మాత్రము ఖచ్చితంగా మేము సహాయం చేస్తామంటూ కూడా దానికి సంబంధించినటువంటి కూడా ఒకటి కీలక ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం కూడా ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం. థ్యాంక్ యూ కళ.